వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 388వ పాట పాడుకుందాం. విశ్వాసముతో వేరెడి వారికి విశ్వమంతయును వీల్పడును. శాశ్వత రాజ్యాధీశ్వరుడాడ్యుడు శాశ్వతమగుని శాసనమిచ్చెను. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. బిడ్డలు తండ్రుల వేడగనన్నము, బెడ్డలిచ్చు వేరులు గలరే. దొడ్డ తండ్రినిలా దోడ్పాటడిగిన నడ్డులేక విమలాత్మన సంగును. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. నమ్మకమున జెడు నరులను గానము, నమ్మక చెడుదురు నరులయ్యో. ఇమ్మహి సకల శుభములు గలుగును, సమ్మతి వెతకగ శాశ్వత రాజ్యము. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. శాశ్వత రాజ్యాధీశ్వరుడాడ్యుడు శాశ్వతమగుని శాసనమిచ్చెను. విశ్వాసముతో వేడెడి వారికి విశ్వమంతయును వీల్పడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో పరిచర్య చేయడానికి ఏర్కోబడిన 7 డీకన్స్ లో 2వ వ్యక్తి అయిన ఫిలిప్పును గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆయనను గురించి ఇదివరకే 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ఆయన ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా వినిన వారందరి జీవితాల్లో సంతోషాన్ని ఆయన తీసుకుని వచ్చాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని యొక్క మాటకు ఖచ్చితంగా విధేయత చూపించేవాడిగా మనం చూస్తాం. కారణం ఏంటంటే 8వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో 26వ వచనంలో మనం చూస్తే, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అబ్రహామును ఏ విధంగా అయితే దేవుడు నేను చూపించే దేశమునకు వెళ్ళు అన్నప్పుడు ఏ మాత్రం కూడా ప్రశ్నించకుండా ఎలా బయలుదేరి ఆయన వెళుతూ ఉన్నాడో, ఇక్కడ ఫిలిప్పు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న ఏమి అడగకుండా ప్రభుదూత ఎప్పుడైతే వెళ్ళమని చెప్తున్నాడో ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు ఖచ్చితంగా ఆయన లోబడేవాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని యొక్క పిలుపుకు ఆ విధంగా లోబడే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాకుండా ఆయనకు ఏ విధంగా ఎదుటి వారితో సంభాషణ ప్రారంభించాలో ఖచ్చితంగా తెలిసినవాడు. ఇదే అధ్యాయంలో తర్వాతి భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి
దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా వినెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు దూత ఆయనకు ఆజ్ఞాపించిందో వెంటనే ఆయన వెళుతూ ఉన్నాడు. అతనిని కలుసుకొని మనని అంత మాత్రమే కాకుండా అతనికి ఆ యొక్క సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన వెంటనే ఏ విధంగా సంభాషణ ప్రారంభించాలో ఖచ్చితంగా ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దూత యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన వెళుతూ ఉన్నాడు, కలుసుకుంటూ ఉన్నాడు. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యెషయా గ్రంథంలోని ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాడు. దానిని అవకాశంగా చేసుకొని వెంటనే ఫిలిప్పు సంభాషణ ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. నీవు ఏమి చదువుతున్నావో నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నాడు. ఒక ప్రశ్న ఆయనను వేస్తూ ఉన్నాడు. అది నీకు తెలియకపోతే నాకు తెలుసు, నేను చెప్తాను అనే కుతూహలం ఆయనకు కలిగించే విధంగా ఆయన సంభాషణను ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు దేవుని యొక్క మాటకు లోబడడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ నపుంసకుడు ఎప్పుడైతే ఎవరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నీకు తెలిస్తే చెప్పు అని అన్నప్పుడు వెంటనే ఆయన ఆ లేఖనాలను గురించి వివరించడం మాత్రమే కాకుండా ఆ లేఖనాలలో పేర్కొనబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే అని ఆయనకు రుజువు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గురించిన నిజమైన అవగాహన ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ పాలను ఆపేక్షించాలి, ఈ వాక్యం అనే పాలను మనము ఆపేక్షించాలి అని పేతురు భక్తుడు తన యొక్క పత్రికలో తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పే మాటను మనం చూస్తాం కదా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అనే మాట చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ దేవుని యొక్క వాక్యం అనే పాలను ఆపేక్షించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫిలిప్పు అనే ఈ సువార్తీకుడు ఆ పాలను మంచిగా తీసుకున్నాడు. ఏ సందర్భంలో అయినా వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దేవుని యొక్క వాక్యానికి లోబడినవాడు. సంభాషణను ప్రారంభించడానికి ఆయనకు మంచి తలాంతు ఉంది. అంత మాత్రమే కాకుండా వాక్యములను గురించిన లోతైన అవగాహన ఉంది. 3 విషయాలు ఇప్పటి వరకు ఆయనలో నుండి ఈ దినాన మనం చూసాం. అంత మాత్రమే కాకుండా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాలలో మనం చూస్తే ఆయన దైవికమైన వ్యక్తిగా ఉండడం మాత్రమే కాకుండా తన కుటుంబం అంతటిని కూడా దైవికంగా తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తాం. 21వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 8-9 వచనాలలో మనం చూస్తే, మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7గురిలో ఒకడగు సువార్తీకుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. ఆయన దేవునిలో ఉండడం మాత్రమే కాదు, తన 4 కుమార్తెలను కూడా దైవికంగానే ఆయన పెంచుతూ ఉన్నాడు. ఎంతగా వాళ్ళను దేవునిలో పెంచుతూ ఉన్నాడు అని అంటే ఇక్కడ రాయబడిన మాట, ఆ 4 కూడా ప్రవచనం చెప్పేవారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ప్రవచనం చెప్పబడుతుందో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనాలలో మనం చూసినప్పుడు 28 నుండి 32 వరకు ఉన్న భాగంలో ప్రవచనం చెప్పినట్లు ఆ 4 కూడా ఆ ప్రవచనానికి అనుగుణంగా తమ యొక్క జీవితాన్ని మలుచుకున్నట్టు, ఆ ప్రవచనంలో చెప్పబడిన వరములు తాము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదువుకుంటే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు
కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కృమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవాను పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఈ నలుగురు కూడా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. ఆ నలుగురు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు. అంత మాత్రమే కాకుండా చివరిలో చెప్పబడినట్లుగా యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆ నలుగురు యవన బిడ్డలు కూడా రక్షింపబడే గుంపులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా దేవునిలో ఉండడం కాదు, తన కుటుంబం అంతటిని దేవుని కొరకు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆయన చెప్తూ ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనాను మరి విశేషముగా తన ఇంటి వారిని సరి అయిన విధంగా పెంచకపోతే, వారికి సమకూర్చకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అనే మాటను ఆ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క కుటుంబాన్ని దేవుని కొరకు నిర్మించడానికి మనము ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే, మన యొక్క కుటుంబం మీద దేవుడు మనకు బాధ్యతలను ఇస్తూ ఉన్నాడు. మనల్ని నమ్మే దేవుని యొక్క పరిచర్య మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలు కూడా పెడుతూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క నమ్మకాన్ని నిలవబెట్టుకునే విధంగా దైవికమైన పనుల్లో ఖచ్చితంగా జరిగించాలి. అలాగే కుటుంబ బాధ్యతలను కూడా మనం జరిగించవలసిన వాళ్ళమై ఉన్నాం. దేనిని మనం నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు. ప్రాధాన్యతలకు వచ్చినప్పుడు మాత్రము దేవునికి, దేవుని పనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఫిలిప్పు తాను ఆ విధంగా దేవునిలో ఉండడం మాత్రమే కాకుండా తన బిడ్డలందరినీ కూడా దేవుని కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ మేము అనేక దినములు అక్కడ ఉండగా, ఈ సువార్థికులు లేకపోతే దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్న దైవజనులు ఆ ఫిలిప్పు అనే సువార్థికుని ఇంటికి రావడం మాత్రమే కాదు, అక్కడ అనేక దినములు ఉన్నాము అనే మాట చెప్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఆ కుటుంబం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆతిథ్యము చేయ మరువకుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తూ ఉంది. అలాగున ఆతిథ్యము చేసి కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా దైవజనులకు మనము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే చేస్తామో దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనకు తెలియకుండానే దేవుని యొక్క దూతలకు మనము ఆతిథ్యం చేసిన వాళ్ళుగా పరిగణింపబడతాం. కాబట్టి ఫిలిప్పు అనే సువార్థికుని ద్వారా ఈ 5 విషయాలను ఈ దినాన మనము నేర్చుకున్నాం. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంభాషణను ప్రారంభించడానికి తలాంతులు కలిగిన వాడిగా చూసాం. అంత మాత్రమే కాకుండా లేఖనాలను గురించిన ఖచ్చితమైన అవగాహన ఉందని చూసాం. ఆయన దైవికంగా ఉండడం మాత్రమే కాకుండా తన కుటుంబం అంతటిని దేవుని కొరకు సిద్ధపరిచిన వాడిగా మనం చూసాం. చివరిగా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఆయన కుటుంబం ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క జీవితంలో కూడా అటువంటి లక్షణాలన్నీ మనము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేడు దినాన ప్రభు సువార్థికుడైన ఫిలిప్పు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి ఆయనలోని శ్రేష్టమైన లక్షణాలను మాకు జ్ఞాపకం చేస్తూ మేము కూడా అటువంటి లక్షణాలు
కలిగి ఉండుటకు ప్రభువా ప్రయాసపడే వాళ్ళుగా ఉండుటకు కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వినిన వాక్యమును ప్రతి వారి హృదయంలో మీరేనాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ దిన కార్యక్రమాలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమెన్.